హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రతి ఇయర్ అంటే ఇయర్ మనకి ఇక్కడ తాటిపండు అనేది ఉంటుంది కదండి, దాంతో అయితే నేను ఇక్కడ తాటి రొట్టె అయితే వేస్తున్నాను. అప్పట్లో మా అమ్మగారు మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు వేసేవారు కదండి. ఇప్పుడైతే మనం అయితే వేసేస్తున్నాము. ఇక్కడైతే రెండు తాటికాయలు అయితే తీసుకున్నాను. వాటిని అయితే చక్కగా గుజ్జు కింద అయితే తీసేసుకున్నామండి. మంచిగా తీసేసుకొని మీకు నేను చూపిస్తున్నాను. దీంట్లోకి వచ్చి ఇంగ్రీడియంట్స్ బెల్లం పొడి అయితే తీసుకున్నానండి. చిన్న గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులు బెల్లం పొడి తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న కప్పుతోటి కొబ్బరికాయ అయితే పచ్చి కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. ఎండు కొబ్బరికాయ కన్నా పచ్చి కొబ్బరి బాగుంటుందండి దీంట్లోకి మనకి. తర్వాత వచ్చి ఇక్కడ నేను బియ్యం రవ్వ ఉంటుంది కదండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగబరగగా బియ్యాన్ని అయితే నేను ఇంట్లోనే మిక్సీ అయితే పట్టేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కొద్దిసేపు అయితే నానబెట్టుకున్నాను. వాటర్ అంటే మరీ ఎక్కువ కాదండి, కొంచెం నీళ్ళు వేసుకొని మనకి వాటర్ అనేది వేసుకొని నానబెట్టుకుంటే మనకి రవ్వ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ బియ్యం రవ్వ. తర్వాత దీంట్లోకి వచ్చి మనకి ఒక చిన్న కప్పుతోటి 2 కప్పుల దాకా వేసుకున్నానండి నేను బియ్యం రవ్వ. అంటే మనం చూసుకొని వేసుకోవటమే దీంట్లోనూ మనకి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ దీంట్లోనూ కొబ్బరికాయ వేసానండి నేను. పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి దీంట్లోనూ. ఇక్కడైతే నేను బెల్లం పొడి వేసాను. బెల్లం పొడి అయితే బాగుంటుంది, చాలా తొందరగా కరిగిపోతుందని. అదే మనకి మామూలు బెల్లం అయితే కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇక్కడ నేనైతే బెల్లం పొడి అనేది తీసుకున్నాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మనం ఈ మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఇక్కడ అంటే మనకి అన్నీ కరెక్ట్గానే సరిపోతాయి. నేనైతే మొత్తం అంతా కూడా పిండిని ఇలా కలిపేసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పిండి అనేది ఈ టైప్లో కలుపుకుంటే సరిపోతుంది మనకి. అంటే మరీ లూజ్గా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియం సైజులోనూ కలుపుకుంటే మనకి కరెక్ట్గా మనం తాటి రొట్టె వేసినప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడైతే ఫైనల్లీ చక్కగా ఇక్కడ పిండి అనేది ప్రిపేర్ అయిపోయింది. మనం ఒక 1/2 అవర్ లేదా టైం ఉంటే ఒక 1 అవర్, నేనైతే ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మనం వేసిన బెల్లం రవ్వ కొబ్బరి అంతా కూడా ఈ తాటి పండుగ చక్కగా కలుస్తుందని మొత్తం అంతా కూడా నేను ఇక్కడ మిశ్రమాన్ని అంతా కలిపేసుకొని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం ఇక్కడ నాన్ స్టిక్ అయితే తీసుకున్నానండి. మామూలు మూకుడు అయితే మనకి కింద అడుగట్టేస్తుంది, ఇదంతా పెద్ద ఇదవుతుంది కాబట్టి ఇక్కడ నేనైతే నాన్ స్టిక్ అనేది తీసుకున్నాను. నాన్ స్టిక్ అనేది తీసుకుంటే చాలా మనకి తొందరగా అయిపోతుంది, కింద అడుగట్టకుండా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. తర్వాత నెక్స్ట్ దీంట్లోనూ ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ అన్నా వేసుకోండి లేదా నెయ్యి అన్నా వేసుకోండి. ఇక్కడ నేనైతే గీ అయితే వేసుకున్నాను. ఒక 3 స్పూన్ల దాకా వేసుకొని ఇది కొంచెం వేడయ్యేదాకా కూడా మనం ఉంచుకోవాలండి. అయితే ఈ తాటి రొట్టె అనేది మనం సిమ్లీలో పెట్టుకుని అయితే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే మాడిపోతుంది, మనకి మాడిపోయి లోపటైతే ఉడకదు. అందుకని హై ఫ్లేమ్లో కాకుండా ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లీలో పెట్టుకుని చేసుకోవాలండి. ఇక్కడ ఇది గీ అనేది కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ మొత్తం అన్నీ కలిపేసుకున్నాం కదండి, ఆ మిశ్రమం అనేది దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా చక్కగా మూత పెట్టేసుకుంటే మనకి ఇది చక్కగా కింద అనేది మగ్గిపోతుంది. ఇక్కడైతే ఆల్రెడీ కింద మగ్గిపోయిందండి. మళ్ళీ సెకండ్ టర్న్ అంటే మనం వేరే వైపు మళ్ళీ తిప్పుకొని ఇక్కడ మళ్ళీ సిమ్లీలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా అయిపోతుందండి. మనకి ఫైనలీ ఇక్కడ తాటి రొట్టె అయితే అయిపోయిందండి. అప్పట్లో మాకు చాలా ఇష్టం, ఇప్పటికీ ఇష్టమేనండి. తాటి రొట్టె ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? ఫైనలీ తాటి రొట్టె అయితే అయిపోయిందండి. చక్కగా చాలా బాగా వచ్చింది. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. బెల్లం మొత్తం కొబ్బరి రవ్వ అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదండి. ఓకే ఫ్రెండ్స్, ఈ తాటి రొట్టె అనేది ఎంతమందికి ఇష్టమో, ఎంతమంది ట్రై చేశారనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేను చేసిన ఈ తాటి రొట్టె అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.